ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి ఒక ఆన్లైన్ సండే స్కూల్ ప్రోగ్రాం ద్వారా మేము ముందుకు రావటానికి కృపనిచ్చిన దేవాది దేవునికి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనాలు. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. చిల్డ్రన్స్ ఈ వీక్ నాకు కొంచెం హెల్త్ బాగోకపోవటం వల్ల నేను వీడియో చేయలేకపోయాను. కనుక ఇలాగ మీ ముందుకు రావటానికి దేవుడు నాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. నా హెల్త్ కొరకు మీరు ప్రార్థన చేయండి. దేవుడు ఇప్పటి వరకు నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఓకే చిల్డ్రన్స్, అందరూ బాగున్నారు కదా? మీరు కూడా దేవుని కృపను బట్టి ఆరోగ్యంగా ఉన్నారని తలుస్తున్నాను. మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాను. యాజ్ యూజువల్ ఎవ్రీ వీక్ లాగా ఈ వీక్ కూడా మీరు ఆన్లైన్ సండే స్కూల్ శ్రద్ధగా ఫాలో అవ్వండి. ఓకేనా చిల్డ్రన్స్? అందరూ నోట్బుక్, బైబుల్, పెన్ అన్నిటితో మీరు రెడీగా ఉన్నారు కదా? ఇప్పుడైతే మనము ఆన్లైన్ సండే స్కూల్ స్టార్ట్ చేద్దాము. యాజ్ యూజువల్ ఎవ్రీ వీక్ లాగే ఈ వీక్ కూడా నేను యాక్షన్ సాంగ్, బైబుల్ వర్సెస్, బైబుల్ క్విజ్, బైబుల్ స్టడీ అన్నిటితో నేనైతే రెడీగా ఉన్నాను. మీరు కూడా రెడీ కదా చిల్డ్రన్స్? ఓకే, ఇప్పుడైతే మనము ప్రారంభ ప్రార్థనతో ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రమాయ. ఆశ్చర్యకరుడ స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, నిత్యుడగు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మేము అందరము కలిసి నిన్ను ఆరాధించడానికి, నిన్ను మహిమపరచడానికి ప్రభువా, ఇలాగ కలిసి నీ వాక్యాన్ని నేర్చుకోవడానికి నీవు నాకు ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము. మా సండే స్కూల్ బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. నన్ను లయపరిచి నా ద్వారా వారికి ఏది అవసరమో తండ్రి నీ పరిశుద్ధాత్మ ద్వారా వారికి బోధింప చేయండి. వినగలిగిన హృదయాన్ని తండ్రి దాని ప్రకారం ప్రవర్తించే జీవితాన్ని ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. అలాగే రాబోయే జీవితం అంతట్లో ప్రభు వారిని నీకు సాక్షులుగా బ్రతకడానికి కృపను అనుగ్రహించండి ప్రభువా. అన్ని విషయాల్లో నీ కృపను తండ్రి వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. యేసయ్య, పరిశుద్ధుడవు, ప్రేమ కలిగిన దేవుడవు తండ్రి, ఎల్లప్పుడూ ప్రభు మమ్మల్ని ప్రేమించే దేవుడవు కనుక ప్రభు నీ యొద్దకు వచ్చి మేము ప్రార్థిస్తుండగా ప్రభు తప్పకుండా నువ్వు మాకు సహాయం చేస్తావని నమ్మి విశ్వాసముతో నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఈ పరిచర్యను మీరు దీవించండి ప్రభు, ఆది నుంచి అంతం వరకు ప్రభు నీవే ఆధ్వర్యంగా ఉండి ప్రభు నీవే నడిపించమని సమస్త మహిమ గణిత ప్రభావము నీకు చెల్లిస్తూ యేసే పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. వెల్కమ్ అగైన్. నవ్ ఇట్స్ టైమ్ ఫర్ బైబుల్ వర్సెస్. చిల్డ్రన్స్ జ్ఞాపకం ఉంది కదా, ఈ ఇయర్ మనము 52 బైబుల్ వర్సెస్ని కంటత చేయాలి. లాస్ట్ వీక్ వరకు మనం నేర్చుకున్న బైబిల్ వర్సెస్ అన్నీ మీరు కంటత చేస్తున్నారని తలుస్తున్నాను. ఈ వీక్ కూడా ఈరోజు డేట్ ఈరోజే వేసుకోండి. నోట్బుక్ తీసుకొని, పెన్ తీసుకొని, ఈరోజు డేట్ ఈరోజే వేసుకొని మెమరీ వర్సెస్ రాసుకోండి. ఈరోజు మన మెమరీ వర్సెస్ ఏంటి అంటే, మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. Now it's in English. 1 Peter chapter 3 verses 9. Not giving back evil for evil or curse for curse, but in place of cursing, blessing, because this is the purpose of God for you, that you may have a heritage of blessing. That's it, children. ఈ వాక్యం మీ అందరికీ అర్థమైంది అనుకుంటా చిల్డ్రన్స్. మనము ఆశీర్వాదానికి వారసులగటానికి పిలువబడ్డాం. అంటే ఏంటి అంటే, ఈ లోకంలో కొన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుడిచ్చే ఆశీర్వాదం ఇట్స్ వెరీ స్పెషల్గా ఉన్న ఆశీర్వాదం పొందాలి అంటే మనము ఈ లోకంలో ఉన్న వాళ్ళకంటే స్పెషల్గా ఉండాలి. లోకంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు మనం తిట్టామనుకోండి వాళ్ళు కూడా మనల్ని తిడతారు. అంటే కీడు చేసామనుకోండి కీడు చేస్తారు, తిట్టామనుకోండి తిడతారు. కానీ జీసస్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే, వాళ్ళు మనకి కీడు చేసినా మనం మేలే చేయాలి, వాళ్ళు మనల్ని తిట్టినా మనం వాళ్ళని ఆశీర్వదించాలి. అది జీసస్లో ఉన్న స్పెషాలిటీ అన్నమాట. అది చేస్తేనే మనకి ఆశీర్వాదం అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. కాబట్టి అలాంటి ఆశీర్వాదం పొందడానికి మనం పిలువబడ్డాం. కాబట్టి చిల్డ్రన్స్,
ఇప్పుడు మీరు ఇది ప్రాక్టీస్ చేయండి. మీరు చిన్నవాళ్ళుగా ఉన్నారు కాబట్టి జనరల్లీ మన సిబ్లింగ్స్ ఉన్నారు, మన ఇంట్లో అక్క చెల్లెళ్ళం తిట్టుకున్నప్పుడే ఒకసారి తిడితే మళ్ళీ మనం తిడతాం. ఇలాగా వాళ్ళు ఏదైనా చేస్తే మళ్ళీ మనం ఏదో చేస్తాము. ఇది జనరల్గా అది మన న్యాచురల్గా మనలో ఉన్న దాన్ని న్యాచురల్గా వచ్చేసింది అది. అందుకనే నేను లాస్ట్ టైం ఒక వాక్యం కూడా చెప్పాను కదా మీకు, బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికంగా వచ్చేస్తుంది. అది ఎవరు నేర్పించరు వాళ్ళకి, స్వాభావికంగా అది మనకి అలాగా వచ్చేస్తుంది. ఇన్బిల్ట్గా మనకు అది ఉందన్నమాట. ఆదాము నుంచి వచ్చినది కాబట్టి అది మనకి ఇన్బిల్ట్గా ఉంది. దాన్ని మనం సరి చేసుకుంటూనే యేసుప్రభు ఇచ్చే ఆశీర్వాదము మనం పొందగలుగుతాం. ఎలాగ సరి చేసుకోవాలి అంటే, ఎవరైనా మనకు కీడు చేశారనుకోండి, దాన్ని మర్చిపోయి యేసుప్రభు అంటే ఏమి చేయకపోయినా సరే యేసుప్రభుని అందరూ దూషిస్తున్నప్పుడు కూడా ఎంతైతే సహనంగా ఉన్నారో మనం కూడా అలాగ కీడు చేస్తున్నా సరే మనం సహనంగా ఉండి, తిడుతున్నా మళ్ళీ తిరిగి తిట్టకుండా ఇలాగ సహనంగా ఉంటే మనము దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని పొందుకుంటాం చిల్డ్రన్. ఓకే చిల్డ్రన్స్, ఈ మెమరీ వర్సెస్ బై హార్ట్ చేయండి. ఇప్పటి నుంచి మీరు ప్రాక్టీస్ చేయండి. ఎవరైనా మిమ్మల్ని తిడితే వారిని ఆశీర్వదించాలి లాగా, ఎవరైనా మీకు కీడు చేస్తే వాళ్ళకి మేలు చేసేలాగా యేసుప్రభు ఎలాగ చేస్తాడో అలా చేయడాన్ని ప్రాక్టీస్ చేయండి. యేసుప్రభు ఇచ్చే ఆశీర్వాదానికి తప్పకుండా వారసులు కండి. దిస్ ఈస్ ద మెమరీ వర్సెస్ ఫర్ టుడేస్ ఆన్లైన్ సెషన్. ఇప్పుడైతే మనము నెక్స్ట్ సెగ్మెంట్లోకి వెళ్దాం. నవ్ ఇట్స్ టైమ్ ఫర్ క్విజ్. లాస్ట్ వీక్ మన క్విజ్ క్వశ్చన్స్ ఏంటో ఒకసారి ఫస్ట్ చూద్దాం చిల్డ్రన్స్. దాని తర్వాత ఈ వీక్ క్విజ్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాము. లాస్ట్ వీక్ జూనియర్స్ క్వశ్చన్ ఏంటి అంటే, యెహోవా ఎవడు, నేను యెహోవాను ఎరుగను అని ఫరో పలికిన మాట ఏ అధ్యాయంలో ఎక్కడ ఉంది రిఫరెన్స్ అని నేను అడిగాను. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎక్సోడస్ చాప్టర్ 5 వర్సెస్ 2, నిర్గమకాండము 5వ అధ్యాయము 2వ వచనంలో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఉంది. ఆల్మోస్ట్ జూనియర్స్లో ఈ క్వశ్చన్కి ఆన్సర్ పెట్టిన వాళ్ళందరూ కూడా కరెక్ట్గా రాశారు. సీనియర్స్ క్వశ్చన్ ఏంటి అంటే, ఐగుప్తు దేశమునకు వచ్చిన 8వ తెగులు ఏంటి అని అడిగాను. ఈ క్వశ్చన్కి ఆన్సర్ మిడతల గుంపు. ఇది కూడా నిర్గమకాండము 10వ అధ్యాయంలో ఉంటుంది. దిస్ ఈస్ ద క్వశ్చన్ ఫర్ సీనియర్స్. ఓకే చిల్డ్రన్స్, ఇప్పుడైతే మనము ఈ వీక్ క్విజ్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. జూనియర్స్ క్వశ్చన్ ఏంటి అంటే, నూతన నిబంధనలో మధ్య పుస్తకము ఏమిటి? వాట్ ఈస్ ద మిడిల్ బుక్ ఇన్ ద న్యూ టెస్టమెంట్? దిస్ ఈస్ ద క్వశ్చన్ ఫర్ జూనియర్స్. ఓకే చిల్డ్రన్స్, ఇప్పుడు సీనియర్స్ క్వశ్చన్ ఏంటి అంటే, నూతన నిబంధనలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? హౌ మెనీ చాప్టర్స్ ఇన్ న్యూ టెస్టమెంట్? చాప్టర్స్ చిల్డ్రన్స్ అంటే మాథ్యూలో 27 చాప్టర్స్ అలా ఉంటాయి కదా, అవన్నీ కౌంట్ చేసి ఎన్ని చాప్టర్స్ ఉన్నాయో చెప్పాలన్నమాట. ఓకే చిల్డ్రన్స్, దిస్ ఇస్ ద క్వశ్చన్ ఫర్ సీనియర్స్. ఇప్పుడైతే మనము నెక్స్ట్ సెగ్మెంట్లోకి వెళ్దాం. వెల్కమ్ అగైన్. నవ్ ఇట్స్ టైమ్ ఫర్ బైబిల్ స్టడీ. ఈ వీక్ మనం బైబిల్ స్టడీలో గుడ్ సమరైటన్ గురించి నేర్చుకుందాం. అంటే బైబిల్లో మంచి సమరయుడు అనే కథ గురించి మనము ఈ వీక్ బైబిల్ స్టడీలో నేర్చుకుందాం చిల్డ్రన్స్. ఈ స్టోరీ బైబిల్లో లూకా సువార్త 10వ అధ్యాయం 25వ వచనం నుంచి 37వ వచనం వరకు చూస్తే అక్కడ మనకి ఈ స్టోరీ కనబడుతుంది. యాజ్ యూజువల్ ఎవ్రీ వీక్ లాగే ఈ వీక్ కూడా బైబిల్లో ఉన్న ఆ స్టోరీలో ఉన్న క్యారెక్టర్స్ ఏంటి, ఆ స్టోరీ ఏంటి బ్రీఫ్గా తెలుసుకుందాం. ఆ స్టోరీలో యేసుప్రభు ధర్మశాస్త్రోపదేశకుడికి కొన్ని విషయాలు చెప్తూ ఆయనకి ఒక స్టోరీ చెప్తాడనమాట. దాట్ ఈస్ ద స్టోరీ. ఈ స్టోరీలో క్యారెక్టర్స్ ఏంటి అంటే, యేసుప్రభు ఉంటాడు, ధర్మశాస్త్రోపదేశకుడు ఉంటాడు ఈ స్టోరీలో, అలాగనే మంచి సమరయుడు ఉంటాడు, దాని తర్వాత దొంగల చేత కొట్టి పడేయబడిన ఒక వ్యక్తి ఉంటాడు అనమాట ఈ స్టోరీలో. ఓకే చిల్డ్రన్స్, ఈ స్టోరీ ద్వారా మనకు తెలిసిన మోరల్ ఏంటి అంటే, మన చుట్టూ ఎంతమంది అయినా ఉండొచ్చు, కానీ కష్ట సమయంలో మనకి ఎవరైతే సహాయపడతారో వాళ్ళే మన పొరుగువారు అని దేవుడు ఈ స్టోరీ ద్వారా ధర్మశాస్త్రోపదేశకుడికి చెప్పినట్టుగా మనం ఈ స్టోరీ చూస్తామన్నమాట. ఇప్పుడైతే నేను ఈ స్టోరీ గురించి కొంచెం బ్రీఫ్గా చెప్తాను చిల్డ్రన్స్. ఒక సమయంలో యేసుప్రభు దగ్గరికి ధర్మశాస్త్రోపదేశకుడు వస్తాడు. వచ్చి ఆయన యేసుప్రభుని అడుగుతాడు, నిత్య జీవానికి నేను వారసుని కావాలి అంటే నేనేం చేయాలి ప్రభు అని అడుగుతాడు. అప్పుడు యేసుప్రభు ధర్మశాస్త్రోపదేశకుడితో చెప్తాడు, నువ్వు ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నవాడు కదా, నీకేం తెలుసో చెప్పు అని అడుగుతాడు. అప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు ఏం చెప్తాడు అంటే,
ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు ఏంటి అంటే, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ బలముతో సేవించవలెను అన్నది మొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను అన్నది రెండో ఆజ్ఞ అని చెప్పి చెప్తాడు చిల్డ్రన్స్. అప్పుడు యేసు ప్రభు చెప్తాడు, అయితే నువ్వు వెళ్ళి అలాగనే చెయ్యు అని చెప్తాడు. అప్పుడు ఇంకా ఈ ధర్మశాస్త్రోపదేశకుడు యేసు ప్రభుని మరల క్వశ్చన్ చేయాలని ఆలోచించి, అసలు నా పొరుగువాడు ఎవడు యేసయ్యా, అది చెప్పు, నేను వెళ్ళి వాడిని ప్రేమిస్తాను అని చెప్తాడు. అప్పుడు యేసు ప్రభు నీ పొరుగువాడు ఎవరో తెలియటం కొరకు ఈ స్టోరీని ధర్మశాస్త్రోపదేశకుడితో చెప్తాడనమాట. ఓకే చిల్డ్రన్స్, ఆ స్టోరీ ఏంటి అంటే, ఒక ఆయన యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి దిగి వస్తూ ఉంటాడు. యాక్చువల్గా యెరూషలేము పైన ఉంటుంది, యెరికో పట్టణం కింద ఉంటుంది. ఆయన యెరూషలేము నుంచి కొంచెం డబ్బు ఏదో పట్టుకుని గుర్రం మీద ఆయన కిందకి దిగి వస్తూ ఉంటాడు అనమాట. వస్తున్నప్పుడు దారి మధ్యలో దొంగలు ఆయన్ని ఆపి ఆయన చాలా ఎక్కువగా కొట్టి ఆయన దగ్గర ఉన్న సమస్తము దోచేసుకుంటారు. డబ్బులు ఏం తెచ్చుకున్నాడో అన్నీ తీసేసుకొని, ఇంక్లూడింగ్ క్లాత్స్ అనమాట. అతని శరీరం మీద ఉన్న బట్టలు కూడా తీసేసి అతను కదలలేని స్థితిలో అతన్ని కొట్టేసి అక్కడ పడేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు ఆయన చాలా ఎలాంటి పరిస్థితుల్లో ఉంటాడంటే, ఇంకా ఎటు కదలలేని స్థితిలో ఆయన అక్కడ పడిపోయి ఉంటాడనమాట. ఎవరు? యెరూషలేం నుంచి యెరికో పట్టణానికి దిగి వస్తున్న వ్యక్తి అనమాట. ఆయన అలా పడిపోయి ఉన్నప్పుడు ఆయనకి ఎవరు సహాయం చేసేవాళ్ళు ఉండరు. ఈ స్టోరీలో ఇక్కడ 3 క్యారెక్టర్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఆ 3 క్యారెక్టర్స్ పీపుల్స్ గురించి నేను ఇప్పుడు ఒకటి చెప్తాను. దొంగల క్యారెక్టర్ ఏంటి అంటే దొంగల యొక్క ఆలోచన ఏంటి అంటే, నాది నాదే, నీది కూడా నాదే. అంటే ఏంటంటే, మాకున్నది మాకే ఉంటుంది, నీ దగ్గర ఉన్న సమస్తం కూడా మేము తీసుకుంటాము అనేది దొంగల యొక్క నైజం అనమాట. అందుకనే ఆయన్ని కొట్టి ఆయన దగ్గర ఉన్న సమస్తము తీసుకున్నారు. ఇంకా మనము ఇంకో 2 రకాల మనుషుల్ని చూద్దాం. ఇప్పుడు ఆ పడిపోయిన వ్యక్తి దగ్గరకు ఒక ఆయన అదే త్రోవలో ఒక యాజకుడు వస్తున్నట్టుగా బైబిల్ చెప్తుంది. యాజకుడు అంటే ఏంటి అంటే, ఆయన ఒక సేవకుడు అనుకోవచ్చు, లైక్ పాస్టర్ అనమాట. ఆ రోజుల్లో యాజకులు అంటే దేవుని సేవ చేసే ప్రజలు అని చెప్పేసి యాజకులకి గుర్తింపు ఉండేది. ఈయన చూస్తాడు, చూసి అమ్మో ఈయనేంటి ఇన్ని దెబ్బలతో పడున్నాడు, ఈయన వల్ల నాకు ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో, నాకెందుకులే అని చెప్పి ఆయన చూసి చూడనట్టుగా, అంటే అతనికి పట్టింపు లేనట్టుగా అతన్ని అలా చూసి పక్క నుంచి వెళ్ళిపోయినట్టుగా బైబిల్ చెప్తుందన్నమాట. అంటే ఫస్ట్ పర్సన్ ఎవరు వచ్చారంటే యాజకుడు వచ్చాడు, కానీ పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. తర్వాత సెకండ్ పర్సన్ ఒక లేవీయుడు వచ్చినట్టుగా బైబిల్ చెప్తుంది. ఈ లేవీయుడు అంటే బైబిల్లో లేవీయునికున్న స్పెషల్ క్వాలిటీ ఏంటంటే, వీళ్ళు దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన స్పెషల్ పీపుల్ అనమాట. వాళ్ళు దేవుని కొరకే పని చేయాలి, అంటే వాళ్ళకి దేవుని గురించి అన్ని విషయాలు తెలుస్తాయి. అలాంటి లేవీయుడు కూడా ఈ కష్టంలో ఉన్న ఈ మనిషిని చూసి, అమ్మో ఈయనకి ఇదేంటి, ఇంత కష్టంలో ఉన్నాడు, నేను ఈయనకి ఏదైనా సహాయం చేస్తే నాకేదైనా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పి ఆయన కూడా ఆయన్ని పట్టించుకోకుండా చూసి చూడనట్టుగా అలా వెళ్ళిపోతాడు. అంటే ఈ వ్యక్తి దగ్గరకు వచ్చిన 2 మనుషులు ఎవరు అంటే, ఒకరు దొంగలు వచ్చారు, వాళ్ళ క్వాలిటీ ఏంటి అంటే నాది నాదే, నీది కూడా నాదే. తర్వాత వచ్చిన సెకండ్ టైప్ ఆఫ్ పీపుల్ ఎవరు అంటే యాజకుడు, లేవీయుడు. వీళ్ళ అంటే క్యారెక్టర్ ఏంటి అంటే, నీది నీదే, నాది నాదే. అంటే అర్థం ఏంటంటే, నీ ప్రాబ్లం ఏదో నువ్వే ఫేస్ చేయు, నీ కష్టం ఏదో నువ్వే అనుభవించు, నేనేం చేసుకుంటున్నానో నేను చేసుకుంటాను, నాకు ఇంక ఎవరితో సంబంధం లేదు. అంటే ఇప్పుడు వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారనుకోండి, అతనికి ఏదైనా హెల్ప్ చేయాలి, లేకపోతే ఏదో ఒకటి చేయాలి కదా. అందుకని కొంతమంది ప్రజలు ఉంటారు ఏంటి అంటే, ఎవరిలో ఇన్వాల్వ్ అవ్వరు, ఎవరి ప్రాబ్లమ్స్ని పట్టించుకోరు, వాళ్ళదే, వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే వాళ్ళు చూసుకుంటారు, అంతే. ఇది సెకండ్ టైప్ ఆఫ్ పీపుల్ అనమాట. ఫస్ట్ టైప్ పీపుల్ ఎవరు? దొంగలు. వాళ్ళు ఏం చేస్తారు, నీ దగ్గర ఉన్నది నాదే, నా దగ్గర ఉన్నది నాదే అనే టైప్ వాళ్ళు. సెకండ్ టైప్ పీపుల్ ఏంటి అంటే, నీది నీది, నాది నాది అనే టైప్. ఇప్పుడు థర్డ్ టైప్ పీపుల్ ఏంటంటే, ఒక మంచి సమరయుడు అనమాట. ఆయన అలా వెళ్తూ పడిపోయిన ఆయన్ని చూస్తాడు. చూసి ఆయన గుర్రం దిగి, అయ్యో ఈయనేంటి ఇలా పడిపోయాడు అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని చూసి పరామర్శించి ఆయన దెబ్బలన్నీ తుడిచి నూనెతో ఆయన్ని రాసి, దాని తర్వాత తన దెబ్బలన్నిటికీ కట్టుకట్టి తాగటానికి ద్రాక్షరసం ఇచ్చి, ఆ తర్వాత తన గుర్రం మీద ఆయన ఎక్కించుకుని
పూటకూళ్ళ ఇంటి దగ్గరికి తీసుకెళ్ళినట్టుగా బైబిల్ చెప్తుంది. అంటే లైక్ హోటల్ అనమాట. ఒక హోటల్కి తీసుకెళ్ళి ఆ యజమానికి ఈయన్ని అప్పగించి ఆయనకి 2 దేనారాల డబ్బులు ఇచ్చాడు అని బైబిల్ చెప్తుంది. 2 దేనారాలు అంటే ఇంచుమించు రూపాయి, ఆ రోజుల్లో రూపాయి అనమాట. ఆ డబ్బులు ఇచ్చి ఇతనికి ఏం కావాలో హెల్ప్ అంతా చేయండి, ఇతను మంచిగా బాగైన తర్వాత అతను ఎక్కడ ప్లేసో అతనికి వెళ్ళే అంత వచ్చినప్పుడు అప్పుడు మీరు అతన్ని పంపించండి, ఇంకా ఏమైనా డబ్బులు ఉంటే నేను మరలా వచ్చినప్పుడు నీకు తిరిగి ఇస్తాను అని చెప్తాడనమాట. దిస్ ఇస్ ద స్టోరీ ఇన్ లూక్ చాప్టర్ 10. ఆ స్టోరీని దేవుడు ధర్మశాస్త్రోపదేశకుడికి చెప్పి, ఇప్పుడు ఈ ముగ్గురు వ్యక్తుల్లో ఎవరు ఆయనకి పొరుగువాడు అని అడుగుతాడనమాట. అప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు ఏం చెప్తాడంటే, ఆబ్వియస్లీ లాస్ట్ వచ్చిన సమరయుడే అతనికి పొరుగువాడు, ఎందుకంటే ఆయనే సహాయం చేశాడు కాబట్టి. అంటే నీవు కూడా అలాగనే చేయు అని దేవుడు ఆయనకి చెప్తాడనమాట. అంటే ఇక్కడ మనం 3 టైప్ ఆఫ్ పీపుల్ని చూస్తాం. ఫస్ట్ టైప్ పీపుల్ ఏం చెప్పాను అంటే, నాది నాదే, నీది కూడా నాది. సెకండ్ టైప్ ఆఫ్ పీపుల్ ఏంటంటే, నాది నాది, నీది నీది. థర్డ్ టైప్ ఆఫ్ పీపుల్ ఏంటి అంటే, నాది నీదే, నీది నీదే. అంటే నీది నాకు ఏమీ అవసరం లేదు, నీకు ఏదైనా సహాయం కావాలంటే ఆల్వేస్ ఐఎమ్ అవైలబుల్ అని చెప్పేవాడు థర్డ్ టైప్ ఆఫ్ పీపుల్ అనమాట. ఎప్పుడు నువ్వు అలాగనే ఉంటే నువ్వు నిత్య జీవానికి వారసుడు అవుతావు అని చెప్పి ధర్మశాస్త్రోపదేశకుడికి అలాగ చెప్పాడు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా చిల్డ్రన్స్, ఎప్పుడు మనం ఎలా ఉండాలంటే ఇతరులది మనం ఆశించేలాగా ఉండకూడదు. వాళ్ళ ప్రాబ్లం ఏంటి, వాళ్ళేదో వాళ్ళది పడతారు అని ఆలోచించేలాగా కూడా ఉండకూడదు. ఎప్పుడు మనకి అవకాశం ఉన్నా సరే మనం వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండేలాగా ఉండాలి. అది నిన్ను వల్లే పొరుగు వారిని ప్రేమించటము అనే మీనింగ్ వచ్చేలాగా దేవుడు ధర్మశాస్త్రోపదేశకుడికి చెప్తాడనమాట. ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ ఏంటి అంటే, యెరూషలేము అనేది దేవుని ఆలయము, ఎరుకో అనేది లోకం అని బైబిల్ చెప్తుంది. యెరూషలేము నుంచి ఎరుకోకి రావటం అంటే ఏంటంటే దేవుని నుంచి మరలా లోకంలోనికి రావటం. అలా ఎప్పుడు రాకూడదని కొంతమంది, అంటే అలా ఎప్పుడు రాకూడదని ఈ స్టోరీ ద్వారా మనం నేర్చుకునే ఇంకొక మోరల్ అనమాట. దేవుని దగ్గర నుంచి మనం లోకానికి దిగి నడిచి వస్తున్నప్పుడు సాతాన్ అనేవాడు మనం దేవుడి దగ్గర నేర్చుకున్న మంచి విషయాలన్నీ దొంగతనం చేసేస్తాడు. ఇంక్లూడింగ్ క్లాత్స్, మీన్స్ దేవుడు మనకి ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని కూడా తీసేసుకొని మనల్ని ఏమి లేనట్టుగా మనము నిర్జీవంగా ఉన్నప్పుడు కూడా యేసుప్రభు మంచి సమరయుడులాగా వచ్చి మన గాయాలన్నీ కట్టి మనకి ఏమి కావాలో అన్నీ చేసి మరలా నూతన వస్త్రం ఇచ్చి మనము బాగా అయ్యేంత వరకు, అంటే మనము మంచిగా అయ్యేంత వరకు మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు అనే ఒక అంటే ఈయన ఎలా అయితే హోటల్లో వాడిని అప్పగించాడో అలాగని మనం మరలా మంచిగా అయ్యేంత వరకు పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించి ఇతను మరలా క్రీస్తులో బలపడేంత వరకు నీవు ఇతనితో పాటు ఉండు అని చెప్పి మనని పరిశుద్ధాత్మ దేవుడి దగ్గరికి అప్పగించి దేవుడు పరలోకానికి వెళ్ళాడు అన్నది సెకండ్ కాంట్రవర్సీ ఆఫ్ ద మోరల్ అనమాట ఇది. ఓకే చిల్డ్రన్స్, కనుక మనం దేవుని ఆలయంలోనికి వెళ్ళిన వాళ్ళం మరలా ఒకసారి వెనక్కి తిరిగి చూడొద్దు లోకం వైపు. ఒకవేళ నువ్వు చూసి పడిపోతే నువ్వు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. నీకు కూడా యేసుక్రీస్తు అనే మంచి సమరయుడు ఉన్నాడు. ఆయన నువ్వు కోల్పోయిన ప్రతిదాన్ని మరలా నీకు తిరిగి ఇస్తాడు. యేసు ప్రభుతో నిన్ను ఉంచుకుంటాడు. దిస్ ఈస్ ద బైబిల్ స్టడీ ఫర్ టుడేస్ ఆన్లైన్ సెషన్. ఎప్పుడైతే మనం ఆఖరి ప్రార్థనతో ఈ ప్రోగ్రామ్ని క్లోజ్ చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రమయ ఆశ్చర్యకరుడ, నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో ఈ ఆన్లైన్ సండే స్కూల్ పరిచర్య అంతట్లో ప్రభువా నీవే మాకు తోడుగా ఉండి నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆటంకం కలిగించగా నీ పరిశుద్ధాత్మ సహాయంతో నువ్వు మాకు చేసిన గొప్ప సహాయాన్ని బట్టి నీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ ఆన్లైన్ సండే స్కూల్ అంతట్లో మేము ఏమైతే నేర్చుకున్నామో దాన్ని మా హృదయంలో భద్రపరుచుకొని అట్టి రీతిగా మా జీవితకాలం అంతయు తండ్రి నీకు సాక్షులుగా బ్రతకటానికి మా సండే స్కూల్ బిడ్డలందరినీ ప్రభు అటువంటి ఆత్మతో మీరు వారిని నింపండి ప్రభు. వారు స్కూల్కి వెళ్తుండగా వస్తుండగా వారి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి. వారి పిల్లలు ప్రభు వారు చదువుతున్న ప్రతి దానిలో నీ జ్ఞానమునిచ్చి ప్రభు ఉన్నతమైన స్థానంలో వారిని ఉంచండి. తల్లిదండ్రులకు విధేయులుగా ఉండటానికి ప్రభు వారికి నేర్పించండి ప్రభు. వయసు యందు, జ్ఞానమందు, దేవుని దయందు, మనుషుల దయందు వర్ధిల్లే కృపను వారికి దయచేయండి ప్రభు. అలాగే ప్రభు ఈ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. వారి అవసరతలన్నీ క్రీస్తు
నడిపిస్తూ మహిమైశ్వర్యములు మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ పరిచర్యను ప్రభు మీరు ఇంకనూ ఆశీర్వదించండి ప్రభు. నీ ఆధ్వర్యంలో మమ్మల్ని తండ్రి నడిపిస్తున్న విధానం బట్టి నీకే వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభు. అన్ని విషయాలను చేస్తున్న సహాయాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావము నీ ఒక్క నామానికి చెల్లిస్తూ యేసే పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుని యొక్క ప్రేమ కృప కనికరము ఎప్పుడు ఎల్లప్పుడు మనవలే ప్రార్థన చే ప్రతి ఒక్కరికి తోడైండును గాక. ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రైజ్ టు లార్డ్. మీకు ఈ ప్రోగ్రాం ఆశీర్వాదకరంగా ఉందని ప్రభు నామాన్ని స్తుతిస్తున్నాం. మీకు ఈ ప్రోగ్రాం కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా చిన్న పిల్లలు తెలిస్తే వాళ్ళకి ఈ ఛానల్ని పరిచయం చేయండి. మాతో కలిసి మీరు కూడా ఈ పరిచర్యలో పాలిభాగం పొందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్రైజ్ టు లార్డ్.